టికెట్ల పంచాయతీ హైకోర్టుకు చేరింది. కాసేపట్లో చిరంజీవి ప్రభాస్ సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై విచారణ కొనసాగబోతోంది. హైకోర్టులో రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు పిటిషన్ వేశారు. టికెట్ ధర పెంపుపై ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిర్మాతలు సవాల్ చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి ధరల పెంపు, టికెట్ల ధరల పెంపు, అలాగే అదనపు షోలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. మెగాస్టార్ చిరంజీవి అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇక సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్లను పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారించబోతున్నారు. సంక్రాంతికి చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్, ప్రభాస్ నటించిన రాజాసాబ్ విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలతో పాటు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని, అలాగే టికెట్ ధరలు పెంచకూడదంటూ సింగిల్ జడ్జి చేసిన ఉత్తర్వులను నిర్మాతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే ప్రత్యేక షోలకు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుని చెప్పారు. దీనిపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ సినిమాలకు సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ అందే అవకాశం కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్ జైన్ అవుతున్నారు. రైట్, ఈ రెండు సినిమాలకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే చూస్తున్నాం. శ్రీపాల్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇది చాలా రొటీన్గా మారింది. మీ ప్రశ్న ఈ సరిగ్గా అర్థం చేసుకోండి. ప్రతి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సినిమా టికెట్ల ధర పెంపు గురించి, లేదా ఈ బెనిఫిట్ షోల గురించో అదనపు షోల గురించో కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారుతుంది. అసలు ప్రతిసారి సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలి? అసలు ఏంటి గోల? హై బడ్జెట్ సినిమాలు ఉంటాయి, హై రేంజ్ సినిమాలు ఉంటాయి. వీటి ద్వారా టికెట్ ప్రైస్ పెంచుకుంటాయి. ఇప్పుడు గతంలో 100 రోజుల సినిమాలు ఉండేది 1980s లో 90s లో 100 రోజులు, 250 రోజులు, 300 రోజులు ఆడినప్పటికీ ప్రస్తుతానికి ఇప్పుడు సినిమాల పరిస్థితి ఏంటంటే 3 రోజులు ఆడితేనే గగనంలా పరిస్థితి ఉంది. దానికి తోడు ముందుగా ప్రీమియర్ షోస్ కూడా వేసుకుంటారు. కానీ చాలా మంది ప్రీమియర్స్ అని అనడం కంటే వీళ్ళు ఎందుకంటే ఈవినింగ్ 6 o'clock నుంచి 7 o'clock మధ్య రెగ్యులర్ షోస్ వేసుకుంటున్నారు. కానీ దీనికి కూడా టికెట్ రేట్ల పెంపు విషయం అడిగి కూడా కంటిన్యూగా వాళ్ళు 24 గంటల సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా అడుగుతున్నారు. కానీ గతంలో ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సార్లు టికెట్ రేట్లు పెంచినప్పటికీ నిర్మమాటంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు కూడా ఎందుకంటే ఆయన టికెట్ రేట్లు పెంచబోమని చెప్పేసి కూడా కరాఖండిగా మీడియా పక్షంలోనే మీడియా ముందే తను మాట్లాడడం జరిగింది. అయితే ఈ నిన్న మొన్న ఎందుకంటే హైకోర్టుకు అయితే చేసిన టికెట్ల పంచాయతీ చెప్పవచ్చు. అయితే కాసేపట్లో చిరంజీవి ప్రభాస్ సినిమాలపై కూడా టికెట్ రేట్ల పెంపు విషయం అయితే ఒక విచారణ అయితే చేపట్టనున్నారు. హైకోర్టులో పిటిషన్ వేసిన రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ కూడా చిత్ర నిర్మాతలు అయితే పిటిషన్ వేశారు. అయితే టికెట్ ధరల పెంపు అయి ప్రత్యేక షోల అనుమతి కోసం అయితే అప్పీల్ చేయడం జరిగింది. అయితే టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కూడా సవాల్ చేయడం జరిగింది వాళ్ళ నిర్మాతలు. కానీ ఆ టికెట్ రేట్లు గవర్నమెంట్ అయితే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఎందుకంటే వేరే రూట్ లో కోర్టు ద్వారా వెళ్ళి వీళ్ళు ఆ టికెట్ పెంపు తెచ్చుకొని ఇటు సినిమాలు అయితే రన్ చేద్దామని చూస్తున్నారు. కాకపోతే ఎందుకంటే ప్రవాసి కూడా 9వ తారీఖు అంటే 8వ తారీఖు ప్రీమియర్స్ కనడం కంటే వీళ్ళు రెగ్యులర్ షోస్ వేస్తారా, ప్రీమియర్స్ ఎక్స్ట్రా షోస్ అనేది కోర్టు నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కానీ ఎంత పెంచుతారనేది కూడా తెలియదు. కాకపోతే సామాన్యులపై మళ్ళీ ఒక గుదిబండగా మారనుందా టికెట్ ప్రైస్లు పండక్కి అని చెప్పేసి కూడా. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ నైజాంలో కాస్త తక్కువగా ఉంటది కలెక్షన్స్, ఆంధ్రాలో ఎక్కువగా ఉంటది కలెక్షన్స్. ఆ దృష్ట్యా ఎందుకంటే ఇక్కడ ఏమైనా రేట్లు తగ్గించి వేస్తారా లేదండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అందరూ సెలవులకు సంక్రాంతి సెలవులు ప్లస్ సంక్రాంతి పండుగకి అంటేనే ఆంధ్ర స్పెషల్ చెప్పవచ్చు. ఆంధ్రాకి అందరు తరలి వెళ్ళడంతోనే ఇక్కడ 2-3 రోజులైతే రోడ్లన్నీ పోసిపోతాయి. సినిమా ఇండస్ట్రీ కూడా చాలా డల్గా ఉంటుంది. నైజాంలోనైతే కాస్త ఒక మల్టీప్లెక్స్ లో వరకు రన్ అవుతాయేమో, కానీ సివిల్ స్క్రీన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి కలెక్షన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు టికెట్ రేట్లు పెంచడంతో ఇంకా ఏమవుతుంది అని చెప్పేసి అయితే ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు హైకోర్టు పిటిషన్ వేసిన రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ అయితే ఇస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మిగతా సినిమాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కూడా. ఎందుకంటే 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే ఒక మోస్తారు సినిమాలే, మిగతా 3 సినిమాలు ఒక మోస్తారు సినిమాలు, ఒక 3 సినిమాలు పెద్ద సినిమాలు అని చెప్పవచ్చు. కానీ రవితేజ సినిమాని అయితే టికెట్ రేట్లు పెంచము, ప్రీమియర్స్ వేయమని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ 2 సినిమాలు అయితే ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్లు కూడా పెంచితే కాస్త ఎందుకంటే ప్రజలకి, సామాన్య ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ ఫ్యాన్స్ కి అయితే ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ కలెక్షన్స్, ఓపెనింగ్ కలెక్షన్స్ ద్వారా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయనున్నారు. రామ్దాస్, రైట్. శ్రీపాల్, ఇక్కడ ఒక 2 ప్రశ్నలు. ఎందుకంటే ఇది ఒక తంతుగా మారింది. ప్రతిసారి
అంటే పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాలు అయినప్పటికీ కూడా ఏమైనప్పుడు కూడా చివరి నిమిషం దాకా ఒక టెన్షన్, ఒక ఉత్కంఠ, టికెట్ల రేట్లు పెంచమని లేదా అడిషనల్ షోస్ సంబంధించి న్యాయపరమైన చిక్కులు, చివరి దాకా అభిమానులు టెన్షన్తో ఎదురు చూడడము, ఇదంతా ఒక గందరగోళమైన వాతావరణ పరిస్థితి. వాస్తవానికి మరి ఈ మొత్తం వ్యవహారానికి తెరపడే అవకాశం లేదా? దీనికంటూ ఒక నిర్దిష్టమైన ప్లానింగ్, ఒక ప్రణాళిక అంటూ ఏది ఉండబోదా భవిష్యత్తులో? అంటే ప్రతిసారి సినిమా వస్తుందంటే ఇంకా కోర్టుకి ఎక్కాలి, లేదా జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టులోకి వెళ్ళాలి, ధరలు పెంచుకోవాలి, ఈ తంతంతా జరుగుతుంది. అసలు దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏదో ఒక స్థిరమైన ఒక పరిష్కారం ఆలోచించారా? అండ్ రెండోది ఏంటంటే, ఇంత జరుగుతున్నా పెద్ద సినిమా అంటే పెద్ద హీరోలు ఎవరైనా కావచ్చు, ఒకరికని పరిమితం కాదు, వీళ్ళు రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోరు? నిర్మాతకు నష్టం వస్తుందని తెలిసి కూడా వీళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే లాభాల్లో కొంత వెసులుబాటు ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి ఇండస్ట్రీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? రామదాస్, గతంలో సినిమాలకు కూడా ఈ రెమ్యునరేషన్ల పరంగా కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు చాలా కొంచెం ప్రాబ్లం అయితే జరిగిందని చెప్తున్నారు. కానీ గతంలో కూడా ఎందుకంటే వీళ్ళందరూ ఒక సమాధానం చెప్పడం జరిగింది. పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే బిగ్ ప్రొడ్యూసర్స్ 100 కోట్ల ఏవో సినిమా చేసే ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడడం జరిగింది, మనం కూడా మాట్లాడడం జరిగింది. తద్వారా ఏంటంటే వాళ్ళు చాలా మంది హీరోలు కూడా ఇప్పుడు పార్ట్నర్షిప్కే మొగ్గు చూపుతున్నారు, పర్సంటేజ్ వైస్కే మొగ్గు చూపుతున్నారు అనుకుంటే చాలా వరకు ఒక మార్పు అయితే టాలీవుడ్ లో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. 2026 లో చిన్న సినిమాలు కూడా చాలా తక్కువగా అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ఉన్నాయి. గతంలో ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే 120 నుంచి 150 సినిమాలు రిలీజ్ అయ్యేది. కానీ ఈసారికి 100 సినిమాలు కూడా చాలా కష్టంగా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా ప్రాబ్లం గా ఉంది. గతంలో ఎందుకంటే ఏ ఇండస్ట్రీ ప్రాబ్లం లో ఉన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ పచ్చగా ఉందని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకి 2026లో అంత ప్రాబ్లం గా ఉంటుందని చెప్తున్నారు. ఈ టికెట్ రేట్ల సమస్య, ఆడియన్స్ చాలా దూరం అవ్వడం, ఇంకొకటి స్నాక్స్ విషయం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే స్నాక్స్ విషయం కూడా ఎందుకంటే ఆ సినిమాలో తినాలా అని కాకుండా కాదు, కానీ ఆ సినిమాకి వెళ్తే చిన్నపిల్లలు, ఇంట్లో పిల్లలు అయితే ఖచ్చితంగా అడుగుతుంటారని చెప్పేసి కూడా పలువురు పేరెంట్స్ కూడా, ప్రేక్షకులు కూడా వాపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగితే కొనివ్వాలి కదా, కొనిస్తే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ 4 సినిమాకి వెళ్ళాలంటే 2000 రూపాయలు అవుతుంది. ఆ 2000 రూపాయల బదులు ఓటీటీలో చూద్దామన్న అభిప్రాయం నుంచి ఇప్పుడిప్పుడే సినిమా బాగుంటే ఆడియన్స్ థియేటర్స్ వస్తున్నారు. కానీ పెద్ద హీరోలకి అలా ఉండదు. వచ్చిన 3 రోజులకే కలెక్షన్స్ రాబట్టుకోవాలి, పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చేయాలన్న ఆలోచనతోనే టికెట్ రేట్లు పెంచడం జరుగుతుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ గతంలో పెంచినప్పటికీ మళ్ళీ సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కూడా టికెట్ రేట్లు పెంచమని తెలంగాణలో అని చెప్పాడు. కానీ ఇప్పుడు కోర్టు ఏ నిర్ణయం చెప్తుంది, ఆ కోర్టు ద్వారా నిర్ణయం దాని నిర్ణయం ఎలా చెప్తుందని చెప్పేసి కూడా ఎందుకంటే ఇటు ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు సినిమా పరిశ్రమ ఏంటంటే బడ్జెట్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులే ఆడుతుంది కాబట్టి ఆ 3 రోజులకే ఎత్తినా రాబట్టుకోవాలన్న ఆలోచనతోనే వీళ్ళైతే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్, ఇటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా ఆశపడుతుంటారు. ఈ 3 రోజుల్లో రాబట్టుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈసారి సినిమాలు 6 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేదు. ఒక సంక్రాంతికి 3 నుంచి 4 సినిమాలు మాత్రమే ఉండేది, మహా అంటే 3 సినిమాలు ఉండేది. కానీ ఇప్పుడు 6 సినిమాలు ఉండడంతోనే ఎందుకంటే రెవెన్యూ షేర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ 3 రోజుల 2 రోజులు ఆ టికెట్ ప్రైస్ పెంచుకొని ఆ 3 రోజులు వచ్చేస్తే మాకు చాలు అన్న ఉద్దేశంతో ఆ టికెట్ రేట్ పెంచుకోవడానికైతే ఆసక్తి చూపిస్తున్నారు. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ఆల్రెడీ సినిమాలకు ముందే, సినిమా రిలీజ్కి ముందే ఆ సినిమా క్రేజ్ని ఆసరాగా చేసుకొని 100 కోట్ల బిజినెస్ అవుతుంది. ఈ పండుగల సీజన్ని ఈ బేస్ చేసుకొని ఇంకా జనాల దగ్గర గట్టిగా వసూలు చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఈ అదనపు షోలు, రేట్లు పెంచడం, ఇదంతా ఒక తంతుగా మారిపోయింది ప్రతిసారి. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో అధిక బడ్జెట్ పెట్టడము, అధిక రెమ్యునరేషన్లు ఇవ్వడము, అదంతా కూడా మళ్ళీ ఎటుపోయి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి ఫ్యాన్స్ అయినా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇది సామాన్య ప్రేక్షకుని మీద నడ్డి విరిచే ప్రక్రియ, అంతకుమించి ఏముండదు. సామాన్య ప్రేక్షకునిపైనే భారం ఇదంతా కూడా ఈ లాభాలు కావచ్చు, ఈ పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి సామాన్య ప్రేక్షకునిపైనే ఈ బరువు అంతా వేస్తారు, సామాన్య ప్రేక్షకుని దగ్గర నుంచి వసూలు చేస్తారు. అసలు సమగ్ర ప్రణాళిక లేదు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రతిసారి ఇదే గోల, సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు. ఈ 2 సినిమాలకే పరిమితం కాలేదు ఈ వ్యవహారం. ఏ పెద్ద సినిమా హీరో వచ్చినా లేదా ఏ బడ్జెట్ సినిమా వచ్చినా ప్రతిసారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు 2 తెలుగు రాష్ట్రాలతో కూర్చొని ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇంకా ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఇక్కడ తలెత్తున్న సమస్య. దాంతోపాటు
ప్రేక్షకునికి అందుబాటులో ఉండాలి. ఏదైనా ఏది చేసినా ప్రేక్షకునికి అందుబాటులో ఉండాలి. ఆ రకమైనటువంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సామాన్యుని కోణంలో ఆలోచించండి. ఎంతసేపు లాభాలు, వాణిజ్యపరమైన కోణాలు లేదా వాణిజ్యపరమైన అంశాలు, ఇంకేదో పెట్టుబడులు అధికంగా పెట్టామనో, ప్రేక్షకుడు ఎవరు 100 కోట్లు పెట్టి 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చి సినిమాలు తీసి వాళ్ళ మీద రుద్దమని ఏ ప్రేక్షకుడు ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. కానీ క్వాలిటీ కోరుకుంటారు, అది మాత్రం వాస్తవం. కానీ ఆ పేరుతో ప్రేక్షకులు నడ్డివిరిచే ప్రక్రియ ఏంటనేది కొంతమంది ప్రశ్న. ఇది సామాన్య జనాల నుంచి వస్తున్నటువంటి కొన్ని వాదనలు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి చివరి నిమిషం దాకా అభిమానులకు సినిమాని చూడాలనుకునే ఒక ఎమోషనల్గా భావించే అభిమానులకి ఇది చివరి క్షణం దాకా ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి. దీంతో ప్రస్తుతం ఈ గందరగోళానికి తెరదించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఇట్లాంటి అంశాలైతే ఇప్పుడు అభిమానులు మళ్ళీ సోషల్ మీడియాలో వార్ లేదా థియేటర్ల దగ్గరకు వచ్చి గోల చేయడం, ఇదంతా రకరకాలుగా ఉంటుంది. సినిమా షోలు రద్దు అయితే లేదా ఇప్పటికీ తెలంగాణ చాలా క్లియర్గా చెప్తోంది. కొన్ని నిబంధనలు అడ్డున్నాయి, టికెట్లు రేట్లు పెంచేది లేదంటూ చాలా క్లియర్గా చెప్తుంది. అయినప్పటికీ కూడా సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ సవాల్ చేస్తున్నాం. ఇదంతా కూడా రకరకాల భిన్నమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి.